డిస్ట్రిక్ట్ పోలీస్తోనూ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ పోలీస్ వీళ్ళంతా కూడా కలిపి కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఇంటర్ స్టేట్ బార్డర్స్లో ఎక్కువగా ఆపరేట్ చేస్తుంటారు. సో వాళ్ళతో కలిపి వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇప్పటికే జైల్లో నుంచి రిలీజ్ అవుతున్నటువంటి వాళ్ళ మీద కూడా మనం కాన్స్టెంట్గా వాచ్ పెట్టి వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం, దాని ద్వారా మనకి కొంత అఫెన్సెస్ కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఏ అయితే ఆల్రెడీ జరిగి ఉన్నాయో వాటి మీద కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేశారు. సో త్వరలోనే వాటిని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. గంజాయి సరఫరా కట్ట చేయగలుగుతున్నారు కానీ లోపల యువకులు ఎక్కువగా కన్జంప్షన్ చేసి దాడులు జరుగుతున్నారు. వరుసగా చూస్తున్నారు వైజాగ్ కానీ కేవలం మొన్న అదే ఆ సమస్య ఎక్కువ ఉంది. కాలేజీకి వెళ్ళడం వాళ్ళు ఎక్కువ మంది ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ సమస్య కోసమే మనం పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చేస్తే మనం దాన్ని కంట్రోల్ చేయలేము. సొసైటీ మొత్తంలో కూడా అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో అక్కడికి వెళ్ళి గంజాయి తాగడం వల్ల వచ్చేటువంటి నష్టాలు, వాళ్ళ యొక్క లైఫ్ దాని తర్వాత ఎలా పాడవుతుంది అనేటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. దాంతోపాటు పేరెంట్స్ని ఎక్కడెక్కడైతే మనం గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారని తెలుస్తుందో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టడం కంటే కూడా వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ కౌన్సిలింగ్ చేయించడం, వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇప్పించడం, అలాంటివి చేస్తే వాళ్ళు తొందరగా సొసైటీతో ఇంటిగ్రేట్ అవుతారనే దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. సార్ ఉత్తరాంధ్రలో విజయనగరం శ్రీకాకుళంలో ఈ ప్రాంతాలలో సైబర్ నేరం ఎక్కువగా డబ్బులు ఆశిస్తూ చూస్తున్నారు. ఐడియాస్ మనకి ఇక్కడనే కాదు, ఈ మధ్య కాలంలో ట్రెండ్ అంతా కూడా ఎక్కువగా సైబర్ అఫెన్సెస్ అనేటువంటివి బాగా ఎక్కువ జరుగుతున్నాయి. అవి ఓటీటీ ఫ్రాడ్లు కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కానివ్వండి, లేకపోతే తక్కువ డబ్బుతో ఎక్కువ డబ్బులు సంపాదించడం అని చెప్పి కొన్ని రకాలైనటువంటి మనకు ప్రలోభాలకు గురి చేసేటువంటి కొన్ని మెసేజెస్ మనకు పంపించడం, అది తెలియక చాలామంది అమాయకంగా వాటిని క్లిక్ చేయడము, లేకపోతే అవతల వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఈ ఓటీపీ నంబర్స్ ఇట్లాంటివన్నీ కూడా షేర్ చేయడం వల్ల చాలామంది చాలా పెద్ద మొత్తంలో సొమ్ము పోగొట్టుకుంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనకి ఎన్సిపిఆర్ పోర్టల్ అని ఒకటి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఒకటి ఉంది. అదేవిధంగా టోల్ ఫ్రీ నంబర్ 1930 కూడా ఉంది. సో దీని ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని బట్టి మనం ఆ కేసులు రిజిస్టర్ చేస్తాం. అది కాకుండా వ్యక్తిగతంగా ఎవరైనా వచ్చి వాళ్ళకి వాళ్ళ ఉన్నటువంటి సమస్య చెప్పినా కూడా వీటి కింద సైబర్ క్రైమ్ కింద మనం ఆ నేరాలు రిజిస్టర్ చేసి వాటిని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే దీంట్లో కూడా ప్రజల్లో ఎక్కువగా మీ ద్వారా, మీడియా ద్వారా కూడా అవగాహన అనేటువంటిది ఎక్కువగా రావాలి. సో డబ్బు ఎవరికి కూడా ఫ్రీగా రాదు, అలాగని చెప్పి ఆ ఊరికి కూడా ఎవరు ఇవ్వరు కాబట్టి, సో ఇలాంటి సమాచారాలు కానీ లేకపోతే ఇట్లాంటి మెసేజెస్ ఫోన్లో కానీ లేదా వాళ్ళ యొక్క కంప్యూటర్స్లో కానీ మెయిల్స్ ద్వారా కానీ ఇట్లాంటివి వస్తే వాటిని నమ్మద్దు, మోసపోవద్దని కూడా మనం పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి మీరు చూస్తే చాలా వీటిలో మన న్యూస్ పేపర్స్లో వీటిలో కూడా మీరు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారు. కాకపోతే అది ఇంకా కూడా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళలేకపోతా ఉంది. సో ఇంకా గ్రౌండ్ లెవెల్లో కూడా, రూరల్ ఏరియాల్లో కూడా ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. గతంలో మనకి అర్బన్ ఏరియాలో ఎక్కువగా రిపోర్ట్ అయ్యింది. ఈ మధ్యకాలంలో మనకు రూరల్ ఏరియాల్లో కూడా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది మన బ్యాంక్ అకౌంట్